నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రపంచంలో అందానికి సరైన నిర్వచనం ఏమీ లేనప్పటికీ చాలామంది బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా మహిళలు అందం పట్ల ప్రత్యేక ఆసక్తి ప్రదర్శిస్తారు. సహజంగానే అమ్మాయిల్లో అలంకరణపై శ్రద్ధ ఉంటుంది. ఆడపిల్లల అందం, అలంకరణలపై కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతుంటారు. అలాంటి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా అమ్మాయిలు హాయిగా అందం గురించి పట్టించుకోమని చెప్తోంది తాజా అధ్యయనం. ప్రతిరోజు 10 నిమిషాలు అందం కోసం కేటాయించడం అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెంచుతుందని ఆ అధ్యయనం చెబుతోంది. ఆ ఆత్మవిశ్వాసం మహిళల్లో సానుకూలంగా ఆలోచించే ధోరణిని పెంచుతోందని అధ్యయనం వెల్లడిస్తోంది. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. మనసుకి ఉల్లాసాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన యోగామృతం కార్యక్రమం ఎస్ఆర్ నగర్లోని కైవల్య యోగా కేంద్రంకి వచ్చేసింది. మనతో ఉన్నారు యోగా థెరపిస్ట్ కిరణ్మయి గారు. యోగాకి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయి గారు. నమస్తే అండి. సో ఇవాళ యోగామృతంలో మనం గత కొన్ని ఎపిసోడ్స్ కానీ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుంటున్నాం కదా, ఈ రోజు ఏం తెలియజేస్తున్నారు? ఇప్పుడు నెమ్మదిగా మనం కొన్ని లాస్ట్ ఎపిసోడ్స్ లో బ్రీతింగ్ చేస్తాం. ఇప్పుడు కొంచెం స్టామినా బిల్డప్ చేసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ కోసం కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేద్దామండి. భుజంగా బ్రీతింగ్ అని, అర్ధశలభాసన బ్రీతింగ్, అర్ధనౌకాసన బ్రీతింగ్, ఇవి చేయడం వలన బ్యాక్ అంతా కూడా స్ట్రెంగ్త్ అవుతుంది. సో ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంది. ఆ మజిల్ స్ట్రెంగ్త్ అవుతూ ఉంటే నొప్పి అనేది కూడా తగ్గుతూ ఉంటుంది అన్నమాట, ఎక్కువ వెయిట్ పడకుండా వెర్టిబ్రే మీద. సో ఏజ్ గ్రూప్ అంటే ఏమైనా ఉంటుందా అండి? ఇది వీల్ చేయాలి, ఇది వీల్ చేయకూడదు? ఏం లేదండి. నెక్ పెయిన్ ఎవరికైతే ఉందో మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం, సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, డిస్క్ బల్జ్ కానీ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా చేయొచ్చు. సో మరి ఎలా చేయాలో మా సకులకు వివరిస్తారా? చేద్దామండి. ఇప్పుడు మనం భుజంగా బ్రీతింగ్ చేయబోతున్నాము. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను జాహ్నవి, మళ్ళీ చేద్దరు కానీ స్లోలీ. ముందు నెమ్మదిగా బోర్లా పడుకుని చేసేది ఇది. బోర్లా పడుకుని 2 అరచేతుల్ని ఛాతీకి పక్కగా ఇరుపక్కలా ఉంచి పాదాల దగ్గరగా తీసుకోండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తలను, ఛాతీని వీలైనంత పైకి లేపండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా తల, ఛాతీ కిందికి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. చూసారు కదా జాహ్నవి? చేద్దామా? నెమ్మదిగా బోర్లా పడుకోండి. నెమ్మదిగా 2 అరచేతులు ఛాతీకి ఇరుపక్కలా ఉంచండి. పాదాలు వీలైనంత దగ్గరగా ఉంచండి. నడుము నొప్పి ఎక్కువగా ఉంటే కాళ్ళు దూరంగా ఉంచుకోండి. శ్వాస తీసుకుంటూ నిదానంగా తలను, ఛాతీని పైకి లేపండి. భుజాలు ఇలా ముందుకి రాకుండా వెనక్కి బాగా స్ట్రెచ్ చేసుకుని తల వీలైనంత వెనక్కి. శ్వాస వదులుతూ నిదానంగా కిందకు వచ్చేసేయండి. శ్వాసతో పాటుగా మూమెంట్ చేయండి, ఆపక్కర్లేదు. శ్వాస తీసుకుంటూ పైకి. ఇన్హేల్. లాస్ట్ టైం ఉంచగలిగితే సాధారణ శ్వాసలో ఒక 5 సెకండ్స్ ఉంచండి. 1 2 3 4 5. నెమ్మదిగా శ్వాస వదులుతూ నిదానంగా దించేసేయండి. 2 చేతుల్ని కుడి అరిచేతిని ఎడమ భుజం మీద, ఎడమ అరిచేతిని కుడి భుజం మీద ఉంచి పాదాలు 2 అడుగులు దూరం తీసుకోండి. ఇంకా దూరం తీసుకోండి జాహ్నవి. కాలి మడవల లోపలికి, వేళ్ళు బయటకి. మకరాసనంలో విశ్రాంతి తీసుకోండి, కళ్ళు మూసుకుని. కిరణ్మయి గారు, ఈ ఆసనం చూసాం అంటే ఫస్ట్ కాబట్టి నేను కొంచెం ట్రబుల్ అనేది ఫీల్ అయ్యాను. అంటే చేస్తూ ఉంటే రెగ్యులర్గా అలవాటు అవుతుంది. అంతగా చేయలేకపోతే ఎంతవరకు మీరు లిఫ్ట్ చేయగలరో అంతవరకు చేయొచ్చు. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ అర్ధశలభాసన బ్రీతింగ్ చేద్దామండి. ఓకే అండి. సో ఫస్ట్ ఇప్పుడు అప్పర్ బాడీ లిఫ్ట్ చేసాము, లోవర్ బాడీని కూడా లిఫ్ట్ చేస్తే బ్యాక్ మొత్తం కూడా అన్ని మజిల్స్, స్పైనల్ మజిల్స్ స్ట్రెంగ్తెన్ అవుతాయి. ఓకే అండి, చూద్దాం. ఇప్పుడు మనము అర్ధశలభాసన బ్రీతింగ్ చూద్దాము. నెమ్మదిగా ఒకసారి చేస్తాను జాహ్నవి, చూసిన తర్వాత చేతురు కానీ. నెమ్మదిగా బోర్లా పడుకునేదే ఇది కూడా. బోర్లా పడుకుని 2 చేతులు ముందుకు తీసుకుని పాదాలు 2 దగ్గరగా ఉంచండి. చేతులు 2 పిడికిలు బిగించండి. బొటన వేలు లోపలికి, 2 చేతులు 4 వేలు బొటన వేలు పైన. నెమ్మదిగా 2 పిడికిళ్ళని మీ తొడల కిందకి తీసుకోండి. పాదాలు వీలైనంత దగ్గరగా గడ్డం నేల మీద ఉంచడానికి ప్రయత్నించండి. శ్వాస తీసుకుంటూ నిదానంగా కుడి కాలుని మోకాలు వంచకుండా తొడతో పాటుగా వీలైనంత పైకి లేపండి. శ్వాస వదులుతూ నిదానంగా కిందకి.
శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ఎడమ కాలు పైకి తీసుకోండి, మోకాలు వంచకుండా. శ్వాస వదులుతూ నిదానంగా కిందకి. నెమ్మదిగా ఇలా ఒక 5 సార్లు చేసిన తర్వాత అరవ ఆసనంలో రిలాక్స్ అవ్వాలి. 2 చేతులు ముందుకు చాపి నుదురు నేల మీద ఉంచి పాదాలు దగ్గరగా చేద్దామా జాహ్నవి? నెమ్మదిగా బోర్లా పడుకోండి. 2 చేతులు ముందుకు చాపండి, పాదాలు దగ్గరగా. బొటన వేలు లోపలికి తీసుకుని 4 వేళ్ళు బొటన వేలు పైన వేస్తూ పిడికిలు బిగించండి. నెమ్మదిగా 2 చేతుల్ని తొడల కింద ఉంచండి. మీ తల గిడ్డము లేవకుండా చూసుకోండి, నేల మీదకే ఉండాలి. శ్వాస తీసుకుంటూ కుడికాలు నెమ్మదిగా పైకి లేపండి, మోకాలు వంచకుండా. శ్వాస వదులుతూ దించేసేయండి. శ్వాస తీసుకుంటూ ఎడమ కాలు పైకి, శ్వాస వదులుతూ దించండి. ఇన్హేలింగ్ రైట్ లెగ్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఈసారి లాస్ట్ రౌండ్ హోల్డింగ్ చేయగలుగుతారు, హోల్డింగ్ చేయండి. శ్వాస తీసుకుంటూ కుడికాలు పైకి లేపండి. ఒక 5 సెకండ్లు ఉండండి. 1 2 3 4 5. ఎక్సేల్ డౌన్. ఇన్హేలింగ్ లెఫ్ట్ లెగ్ అప్. శ్వాస తీసుకుంటూ ఎడమ కాలు పైకి. సాధారణ శ్వాసతో ఉండండి. 1 2 3 4 5. ఎక్సేల్ డౌన్. నిదానంగా చేతులు రిలీజ్ చేయండి. అరవ ఆసనంలో రిలాక్స్ అవుతాం. చేతులు 2 ముందుకు చాపి నుదురు నేల పైన ఉంచండి, పాదాలు మడవలు వేలు దగ్గరగా. 2 చేతులు దండాలు చెవులకి తాకుతూ ఉండాలి. ఇలాగా 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు ఉండడానికి ప్రయత్నించండి. ఇది మెడ నొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది. కిరణ్మయ్య గారు, మీరు ఈ ఆసనం వల్ల నిజంగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ ప్రెషర్ అనేది పడుతుంది కింద, ఈ పార్ట్ మొత్తం లెగ్స్ అండ్ ఆల్సో ఇంతవరకు పడుతుంది కాబట్టి కొంచెం రిలీఫ్ అనేది మీరు చెప్పినట్టు ఖచ్చితంగా వస్తుంది. ఆ గ్యాప్స్ ఫిల్ అవ్వడం కానీ మీరు చెప్పినట్టు అవన్నీ కూడా తెలుస్తున్నాయి. చేస్తుంటే తెలుస్తుంది, చూస్తే ఈజీగానే అనిపిస్తుంది కానీ తెలిస్తేనే అదేంటి అనేది అర్థమవుతుంది బాగా. సో ఇది మనం 5 రౌండ్స్ 3 రౌండ్స్ నుంచి స్టార్ట్ చేయాలా, 5 రౌండ్స్ నుంచి స్టార్ట్ చేయాలి? మన స్టామినా బట్టి అండి. వాళ్ళకి అక్యూట్ పెయిన్ బాగా ఎక్కువ ఉందనుకోండి, పెయిన్ అన్ని సార్లు చేయలేరు. సో అలాంటప్పుడు గ్రాడ్యువల్ గా 3 రౌండ్స్, నెమ్మదిగా ఒక వారం తర్వాత 4 రౌండ్స్, అలా 5 రౌండ్స్ అలా చేస్తూ వెళ్తే అండ్ ఇంకా స్టామినా బిల్డప్ అవుతుంది అనుకున్నప్పుడు లాస్ట్ టైం ఏదంటే హోల్డింగ్ చేయొచ్చు. కాసేపు ఉంచడం, ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు 15 సెకండ్లు. ప్రతి మనిషికి వేరువేరుగా ఉంటుంది, వాళ్ళ శరీరం ఎంతవరకు సహకరిస్తుంది దాన్ని బట్టి వాళ్ళు హోల్డింగ్ చేయొచ్చు. ఓకే అండి. సో యాజ్ యూజువల్ గా మనం చెప్పుకుంటున్నట్టు ఫస్ట్ నుంచి ఈ నెక్ ఎక్సర్సైజెస్ కి స్పెషల్ గా మనం చేస్తున్నాం కాబట్టి ఇది ఒక్కటే ఈ రోజు చూసాం ఫాలో అవ్వకుండా ఫస్ట్ నుంచి మనం ఏవైతే చెప్తున్నాం అన్ని కంటిన్యూ చేసుకుంటూ ఇది కూడా ఫాలో అవుతే నెక్స్ట్ మనం చేసే వాటికి ఈజీ అయిపోతుంది. ఇంకా ఆసనాలకు వెళ్ళినప్పుడు బాడీ చక్కగా స్టిఫ్నెస్ రావడము, పట్టేయడము, లేకపోతే బిగుసుకొని ఆ పెయిన్కి భరించలేక తీసేయడము, ఇలాంటివన్నీ లేకుండా మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. హోల్డింగ్ చేయడానికి స్టామినా బిల్డప్ అవుతుంది అండ్ ఆల్సో యాక్టివ్ కూడా అవుతారు. అంతే, తామసిక్ నేచర్ ఎలాగైనా తగ్గిపోతుందండి. అవును. కిరణ్మయ్య గారు, ఇవాళ యోగామృతంలో నెక్ పెయిన్కి సంబంధించి మంచి ఆసనాలను మా సకలకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. మహిళల అలంకరణకు ఆత్మవిశ్వాసానికి మధ్య ఉన్న సంబంధం గురించి కొంతమంది మహిళలపై న్యూయార్క్కు చెందిన ఫార్దమ్ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. అందంపై శ్రద్ధ పెట్టిన తర్వాత మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగినట్లు ఆ అధ్యయనంలో తేలింది. అలంకరణ చేసుకోవడం ప్రారంభించిన వారం రోజుల్లోనే తమలో మార్పు వచ్చిందని 85% మంది మహిళలు చెప్పారు. అలాగే 65% మంది మహిళలు తమ భాగస్వామి నుంచి అభినందనలు గతం కంటే బాగా మెరుగయ్యాయని తెలిపారు. అయితే నేడు చాలామంది అందం, అలంకరణ పేరుతో సౌందర్య సాధనాల కోసం డబ్బులు బాగా ఖర్చు చేస్తున్నారు. అందంపై శ్రద్ధ ఉంటే సరిపోతుంది, వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. ఆ విషయాల తర్వాత మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం.
పండంటి పాపై కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి గారు. మరి సకల రాసిన సమస్యలకు చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరి ఆవిడని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఒక సంకీర్తన సమస్య గురించి రాశారు, చదవమంటారా? నమస్కారం మేడం, నా పేరు సంధ్య, నా వయసు 25 సంవత్సరాలు. నేను మెదక్ నుంచి రాస్తున్నాను. నాకు పెళ్ళై 4 సంవత్సరాలు అయింది. నా సమస్య ఏంటంటే నాకు నెలసరి కరెక్ట్ టైంకి రావడం లేదు. పెళ్ళికి ముందు నుంచి ఈ ప్రాబ్లం ఉంది. నాకు పిల్లలు లేరు. మా ఇంట్లో అందరూ పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు. మాకు ఏం చేయాలో పాలు పోవటం లేదు. మాకు ఏదైనా మంచి సలహా ఇవ్వగలరని కోరుతున్నాం. సంధ్య గారు చిన్న సమస్యని డీటెయిల్గా చూసామండి. దీంట్లో ఎట్లా అంటే బేసికలీ తనకి నెలసరి ఆల్మోస్ట్ ఇర్రెగ్యులర్గా వస్తుంది, అంటే కరెక్ట్గా టైంకి రావట్లేదు అన్నట్టు. సో అంటే వాట్ ఎవిడెన్స్ ఈజ్ ఇప్పుడు ఒక లేడీకి రెగ్యులర్గా నెలసరి రావాలి అంటే ఒక 28 రోజుకి నెలసరి వస్తుంది చాలామందికి. ఇది ఇట్లా నెల కరెక్ట్గా ఉంటే అండి ఆల్మోస్ట్ 90% వాళ్ళ అండాశయం పని చేస్తుందని అర్థం. ఇప్పుడు మేము ఒక కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి నెలసరి కరెక్ట్గా రావట్లేదని లేడీస్ చెప్పేటప్పుడే మనకు అర్థమైపోతుంది తన అండాశయంలో ప్రాబ్లం అని. సో పెద్ద టెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ బేసిక్ ఒక జస్ట్ ఈ హిస్టరీ అంటే ఈ మాటల్లో మనకి ఏర్పడతాయి. తనకి అండాశయములో పని చేయట్లేదు, కరెక్ట్గా నెల అండాలు రిలీజ్ అవ్వట్లేదని. సో బేసికల్గా ఒక గర్భాశయం పక్కనే అండాశయాలు 2 ఉంటాయండి, రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీ అనమాట. సో ఒక నెల రైట్ ఓవరీ ఎగ్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది, ఇంకొక నెలలో లెఫ్ట్ ఓవరీ రిలీజ్ చేస్తుంది. సహజంగా ఇట్లా ఉంటుంది. సో నెలసరి 28 డేస్కి వచ్చేటప్పుడు ఈ మధ్యలో అంటే ఒక 12th to 14th డే అండాశయం నుంచి ఎగ్స్ రిలీజ్ అవుతుంది. దీనికి ఓవిలేషన్ అని చెప్తామండి. సో లేడీస్లో ఈ నెలసరి కరెక్ట్గా రాకపోవటానికి గైనకాలజీలో ఒక హెడ్డింగ్ అనమాట, యానోవిలేషన్ ప్రాబ్లమ్స్ అని. అంటే అండాలు రిలీజ్ అవ్వట్లేదు సరే కరెక్ట్ టైంకి. సో దీనికి ఒక యానోవిలేషన్ అని హెడ్డింగ్లో క్లాసిఫై చేస్తాము. సో ఇప్పుడు సంధ్య గారు ఏం చెప్పారంటే నెలసరి టైంకి రాదని. ఇప్పుడు మేము చూసే పేషెంట్లో కొందరికి సంవత్సరంకి ఒకసారి నెలసరి వస్తాయి, కొందరికి 2 times వస్తాయండి. సో ఇటువంటి వాళ్ళకి ఈ యానోవిలేషన్ ప్రాబ్లంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది. సో మా గైడ్లైన్స్ అన్నీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అవుతుంది. దీంట్లో 4 క్లాసిఫికేషన్ చేశారు, టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు నెలసరి కరెక్ట్గా రావట్లేదు, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని ఫస్ట్ మనం చూసుకోవాలండి. ఎందుకంటే ఇవి ఒక్కసారి మనకి ప్రాబ్లం తెలిస్తే ట్రీట్మెంట్ చాలా ఈజీ అనమాట. సో టైప్ 1లో ప్రాబ్లమ్ తనకి, టైప్ 2నా, టైప్ 3నో, టైప్ 4 అని టెస్ట్ చేసుకోవటానికి ఫస్ట్ అది బేసిక్ ఇంపార్టెంట్ అండి. సో ఎట్లా టెస్ట్ చేస్తాం, హౌ వీ డూ ఈజ్ అంటే బేసికలీ ఫస్ట్ ఒక చిన్న స్కాన్ చేస్తామండి. స్కాన్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ ఒక లేడీ నెలసరి టైంలో అంటే ఒక 2వ రోజు లేదంటే 3వ రోజు పీరియడ్స్ అయిన టైంలో స్కాన్ చేస్తే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ టైంలో అండాశయంలో ఎన్ని ఎగ్స్ ఉంటాయని తెలుస్తుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక్కొక్క అండాశయంలో నార్మల్గా 7 to 8 eggs కనిపించాలండి. వి కాల్ ఇట్ as యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అనమాట. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఇది ఇక్కడే తెలుస్తుందండి, పెద్ద టెస్ట్ అవసరం ఉండదు. 2nd డే 3rd డేలో చాలా తక్కువ ఉందనుకోండి, 1, 2 ఉందనుకోండి అండాశయ ఎగ్స్, తనకి ఆల్మోస్ట్ ఏజ్ 25 years ఉంటే కూడా షీఈ్ ఆల్మోస్ట్ లైక్ మెనోపాజ్ అన్నట్టు, 45 years అన్నట్టు. అంటే చాలా తక్కువ ఎగ్స్ ఉంది. సో సైకిల్స్ కూడా కరెక్ట్గా టైంకి రావట్లేదు, వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. 2nd డేలో స్కాన్లో చాలా ఎగ్స్ ఉన్నాయి అనుకోండి, 10 to 14 ఎగ్స్ ఉందంటే పర్వాలేదు, పెద్ద ప్రాబ్లం కాదు, పాలిసిస్టిక్ ఓవరీస్ అని వస్తుంది. సో దీనికి ట్రీట్మెంట్ చాలా ఈజీ అనమాట. సో ఈ ఇంపార్టెంట్ స్కాన్ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఇంకా కొందరిలో ఈ చిన్న టెస్ట్ ఉంటాయి, థైరాయిడ్ టెస్ట్ కానీ ప్రొలాక్టిన్, ఇవి చేపించాలి. కొందరిలో బాడీలో ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు బాడీలో హార్మోన్స్ ఈస్ట్రోజన్ అని ఉంటుంది, అది రిలీజ్ కాదు. రిలీజ్ అవ్వలేనప్పుడు నెలసరి కరెక్ట్గా రాదు. సో ఇటువంటి వాళ్ళకి టైప్ 4, WHO టైప్ 4 హైపర్ ప్రొలాక్టినీమియా అని చెప్తామండి. సో చాలా సింపుల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ సింపుల్ ట్యాబ్లెట్స్ వల్ల నెలసరి కూడా కరెక్ట్ అవుతుంది, ప్రెగ్నెన్సీ స్పాంటేనియస్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనకి టైప్ 4 ప్రాబ్లమ్స్ అర్థమైపోయింది. సో టైప్ 2 అంటే పాలిసిస్టిక్ ఓవరీస్, వాళ్ళకి చాలా ఎగ్స్ ఉంటాయి బట్ ఏది పని చేయదు, కరెక్ట్గా నెల
నెలకి రిలీజ్ అవ్వద్దు. సో స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట. వీళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీస్ వాళ్ళకి ఏమంటే ఫస్ట్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ వెయిట్ రిడక్షన్ అండి. ఇప్పుడు చాలా లావు ఉంటారు కదా, వాళ్ళకి నెలసరి కరెక్ట్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్లస్ ఏంటంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. సో ఎటువంటి అయిన ప్రాబ్లమ్స్ని చూసుకోవాలి. వెయిట్ రిడక్షన్ కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తుందండి. ఒక ఎవిడెన్సెస్ ఒక 7 to 8 kgs రెడ్యూస్ అవుతాయండి వితౌట్ ఎనీ ప్రాబ్లం. ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 30% వరకు ఉంటుంది. అండ్ 60% నెలసరి కూడా కరెక్ట్గా వితౌట్ ట్రీట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది పాలిసిస్టిక్ ఓవరీస్ అనమాట. ఇంకా కొందరిలో అదే నేను చెప్పాను కదా, ఎగ్స్ చాలా తక్కువ ఉంటే ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అని చెప్తాం. సో తన ఇట్లాంటి లేడీస్కి తొందరగా ట్రీట్మెంట్ చేయాలండి. వెయిట్ చేయడానికి అవకాశాలు ఉండదు. దో దే ఆర్ 25 or 30, వాళ్ళ యాక్చువల్లీ రీప్రొడక్టివ్ ఏజ్ విల్ బి అరౌండ్ 45 to 50. తొందరగా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. కొందరిలో అండి బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి, అది గ్రీన్ సిగ్నల్ అనమాట. సో హార్మోన్స్ రిలీజ్ అవుతేనే బాడీలో ఓవరీస్లో కానీ అండాశయంలో కానీ ఎగ్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ కొన్ని స్ట్రెస్ వల్ల లేదంటే ఇప్పుడు కొందరికి ఎగ్జామ్స్ ఉన్న ఫియర్ వల్ల కూడా అండి బ్రెయిన్ నుంచి హార్మోన్ రిలీజ్ అవ్వద్దు. సో స్ట్రెస్ రిలేటెడ్ యానోవిలేషన్ అని చెప్తాం. ఇదొక ఇష్యూ అన్నట్టు. ఇంకా కొందరిలో పుట్టరికంగా కూడా ఆ సిస్టమ్ మంచిగా డెవలప్మెంట్ ఉండదు. సో వి కాల్ ఇట్ యాజ్ హైపోగొనాట్రోపిక్ హైపోగొనాడిజం అన్నాం. ఇటువంటి వాళ్ళకి కొన్ని ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ వల్ల నెలసరి కరెక్ట్గా రావడానికి ప్లాన్ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ సంధ్య గారు డీటెయిల్గా ఇవాల్యుయేషన్ చేయించుకోవాలండి. పాలిసిస్టిక్ ఓవరీస్ అని ఏదైనా డయాగ్నోసిస్ అవుతే ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అదే ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అవుతే టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదు. సో డెఫినెట్లీ అండి కేటగరైజ్ చేసుకోవాలి. అండ్ ఎటువంటి అయినా ప్రాబ్లం అని ఫస్ట్ మనం ఇది డయాగ్నోస్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ వెళ్తే సక్సెస్ మంచిగా ఉంటుందండి. జ్యోతి గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ట్రీట్మెంట్ తీసుకున్నాక తర్వాత నెలసరి అనేది కరెక్ట్గా వస్తుందా? అండ్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఆ టైంలో? డెఫినెట్లీ అండి. ఇప్పుడు నెలసరి కరెక్ట్గా రెగ్యులర్గా వచ్చే ట్రీట్మెంట్ చాలా ఉంటాయండి. అది పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ కాదు, చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అనమాట. చిన్న ట్యాబ్లెట్స్ ఉంటాయండి, 21 days కోర్స్ ఉంటుంది. ఇది తీసుకుంటూ ఉంటే నెలసరి డెఫినెట్లీ వస్తుందండి ఎటువంటి అయిన ప్రాబ్లమ్స్కి కూడా. సో బట్ ప్రెగ్నెన్సీ అనేటప్పుడు డెఫినెట్లీ అండి డీటెయిల్గా ఇంకా చూసుకొని డెప్త్గా ఏంటి ప్రాబ్లం అని ఫస్ట్ తెలుసుకోవాలి. ప్రాబ్లం ప్రకారము మనం అటువంటి ట్రీట్మెంట్స్ అంటే అన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి వేరే వేరే ట్రీట్మెంట్ ఉన్నాయండి. సో ఏది ప్రాబ్లం అని ఫస్ట్ అర్థం చేసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. జ్యోతి గారు, సంధ్య గారు రాసిన సమస్యకి చక్కటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందంగా కనపడాలనే కోరిక సహజంగానే స్త్రీలకు ఉంటుంది. ఆ కోరిక నేడు కొత్త పుంతలు తొక్కుతోంది. నేటి కాలం అమ్మాయిలు అందానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. సౌందర్య సాధనాల వాడకం బాగా పెరిగిపోతుంది. అందుకు నేడు పుట్టగొడుగులా కనిపిస్తున్న బ్యూటీ పార్లర్లు దర్శనమిస్తున్నాయి. నేడు అమ్మాయిల సౌందర్య సాధనాలు ఖర్చు పెట్టే ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఈ ఖర్చును చాలామంది భరించే స్థితిలో కూడా లేరు. ముఖ్యంగా మధ్యతరగతి అమ్మాయిలు పోటీ పడలేక ఆత్మ న్యూనతకు గురవుతున్నారు. సౌందర్య సాధనాలు, ఫేస్ ప్యాక్ల అవసరం లేకుండా ఆడపిల్లలు తమ అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూసిన తర్వాత. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న వంటలను పరిచయం చేస్తున్న మన వంటల సందడి ఈ రోజు కూడా ఓ సరికొత్త వంటతో సిద్ధంగా ఉంది. ఇవాళ మన వంటల సందడి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సంధ్య గారు. సంధ్య గారు ఏ వంటను పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందా. నమస్తే సంధ్య. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? నేను చాలా బాగున్నాను. సంధ్య, ఎక్కడి నుండి వస్తున్నారు? పటాన్ చెరువు నుండి. ఈ రోజు మా సఖీ ప్రేక్షకుల కోసం ఏ వంటను పరిచయం చేస్తున్నారు? దొండకాయ బజ్జీ. దొండకాయలతో బజ్జీ చేస్తున్నారు. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? దొండకాయలు, శనగపిండి, కారం, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, వంట సోడా, ఉప్పు. పదార్థాలు చూసాం కదా, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ ఫస్ట్ ఏం చేసుకోవాలి? ప్యాన్ కి ఆయిల్ వేడి చేద్దామండి. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి కదా. ఓకే, ప్యాన్ పెట్టుకున్నాం కదా సంధ్య, నెక్స్ట్ ఏం వేసుకుంటున్నాం? డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఓకే, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఇప్పుడే వేడి చేసుకుంటున్నాం. ఇది మిక్స్ అయ్యే లోపు అది వేడైపోతుంది కదా. ఓకే, ఆయిల్ వేసేసుకో.
ఓకే సంజ, ఆయిల్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? పిండిలో అన్ని మిక్స్ చేయాలండి. ఓకే, బౌల్ కావాలా? పెద్ద బౌల్. శనగపిండిని ముందుగా వేసుకున్నాం. దాంట్లో ఏం వేస్తున్నాం? కొంచెం కారం. ఓకే, టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని వేస్తున్నాం. నెక్స్ట్ ఉప్పు సరిపడా ఉప్పు. నెక్స్ట్ జీరా పౌడర్. ఓకే, తర్వాత సోడా, వంట సోడా. సంధ్య ఏం చేస్తూ ఉంటావు? బిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నావు? అల్లం వెల్లుల్లి పేస్ట్. మొత్తం అన్నిటిని వేసుకున్నాం కదా, ఇప్పుడు చేతితో కలుపుకోవాలా? వాటర్ ఏమైనా అవసరం అవుతుందా? అవసరం అండి. ఓకే, ఈ వంట ఎవరు నేర్పించారు? మా అత్తయ్య. సంజ, పిండిని మొత్తంగా కలుపుకున్నాం కదా, అంటే బజ్జీలకు ఏ విధంగా మనం వేసుకుంటామో ఆ మోతాదులో కలుపుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేసుకోవాలి? దొండకాయలు తీసుకుంటూ అందులో వేయాలి. దొండకాయలు అంటే వాటిని ఉడికించావా ఒకసారి అందులో? ఓకే, దొండకాయలు అంటే పచ్చిగానే ఉన్నవి కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలా? కట్ చేసి సాల్ట్ లో ముంచి తీసాను కొద్దిసేపు. ఓకే, ఈ విధంగా కట్ చేసుకున్నాక మనం సాల్ట్ లో ఒకసారి ముంచి తీసుకోవాలి. ఎందుకు సాల్ట్ లో ముంచి పెట్టుకోవాలి? కొంచెం పచ్చిగా ఉంటాయి కదా. ఓకే, ఆ పచ్చి వాసన పోయేందుకు కొంచెం సాల్ట్ లో ముంచి సైడ్ పెట్టుకోవాలి, ఆరబెట్టుకోవాలి. పచ్చిదనం పోయేసరికి. ఓకే, ఆరబెట్టుకోవడం అంటే మనం ఫ్యాన్ కింద లేదు, క్లాత్ లో వేసి లేదంటే బౌల్లో వేసినా పర్లేదు. ఓకే, మొత్తంగా వాటర్ అంతా పోవాలి, పోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా తయారు చేసుకున్న ఈ దొండకాయ ముక్కల్ని మనం ఇప్పుడు పిండిలో ముంచి ఫ్రై చేసుకుందాం. ఓకే, సండే ఏం చేస్తూ ఉంటావు? ఇంట్లో బాబు ఉంటాడు, అతనితో ఆడుకుంటాను. ఎప్పుడైనా ఈ వంటని ట్రై చేసి చూసావా ఇంట్లో? చేశాను. ఓకే, ఓకే, దీన్ని కొంచెం కలపొచ్చా? కలపొచ్చు. అంటే మనకి చూసేందుకు చక్కగా మిరపకాయ బజ్జీలానే కనిపిస్తున్నాయి, కానీ లోపల ఉండేవి దొండకాయలు. ఓకే సంజ, ఈ వీటిని ఎంతవరకు వేయించుకోవాలి? లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వెయిట్ చేద్దామా బ్రౌన్ కలర్ వచ్చే వరకు? చేద్దామని. ఓకే, ఓకే సంజ, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ప్లేట్ లోకి తీసుకుందామా? తీసుకుందాం. ఇది స్టవ్ ఆఫ్ చేయనా? చేయండి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందామండి. ఇంకో ప్లేట్ ఇవ్వరా? ఓకే, వేడి వేడిగా దొండకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడండి. తప్పకుండా సంధ్య. సో చూసారు కదండి, సంధ్య తయారు చేసిన దొండకాయ బజ్జీ టేస్ట్కి సిద్ధంగా ఉంది. మరి దీన్ని తయారు చేసుకోవాలని మీరు అనుకుంటున్నారా? కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేసేయండి. దొండకాయ బజ్జీకు కావలసిన పదార్థాలు: కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, శనగపిండి, ఆయిల్, కారం, ఉప్పు,
వంట సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రై కు సరిపడా ఆయిల్ వేసి కాగనివ్వాలి. అది వేడయ్యేలోపు ఒక బౌల్లో శనగపిండి, కారం, ఉప్పు, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట సోడా వేసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమంలో ముందుగా కట్ చేసి ఉప్పులో ముంచి ఆరబెట్టిన దొండకాయ ముక్కల్ని బజ్జీ పిండిలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న బజ్జీలను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన దొండకాయ బజ్జీ రెడీ. దొండకాయ బజ్జీకు కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. చాలా బాగుంది సంజ. దొండకాయ అనేది మనం తినే వరకు కూడా తెలియట్లేదు ఆ ఫ్లేవర్ అనేది. చక్కగా ఉప్పులో డిప్ చేసి ఆరబెట్టి చక్కగా వేయించాం కదా, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఓకే సంజ, మా సఖీ ప్రేక్షకుల కోసం ఈ రోజు ఇంత మంచి వంటను పరిచయం చేసినందుకు నీకు ప్రజ్ఞా సారీస్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి వారి నుంచి ఈ గిఫ్ట్ వచ్చా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా సఖులు, ఈ రోజు సంధ్య తయారు చేసి చూపించిన దొండకాయ బజ్జీ నిజంగా చాలా చాలా బాగుంది. మరి మీకు కూడా ఇలాంటి విభిన్నమైన వంట ఏదైనా తెలిసినట్లయితే మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 040-2355-5540 ఫోన్ నెంబర్ కు కాల్ చేసి మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సో చూసారు కదా సఖులు, ఇది వాటి వంటల సందడి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. ఈ పోటీ ప్రపంచంలో రాణించాలంటే ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం ఆత్మవిశ్వాసం. చదువు, ఉద్యోగం, జీవితంలో ఎక్కడ రాణించాలన్నా ఆత్మవిశ్వాసం ఉండాలి. అలాగే కొంచెం అలంకరణ కూడా అవసరమే. అయితే అందుకు పైసా ఖర్చు లేకుండా కూడా అందాన్ని పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మానసికంగా ఆత్మవిశ్వాసంతో ఉంటే అందం అదే వస్తుందని అంటారు మనస్తత్వ నిపుణులు. అలాగే చిన్న చిన్న వ్యాయామాల ద్వారా శరీర ఆకృతి చక్కగా ఉంటుంది అని సలహా ఇస్తున్నారు వైద్య నిపుణులు. ఈ రెండింటి ద్వారా మరో 2 ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆత్మవిశ్వాసం ఉజ్వల ఉద్యోగ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. వ్యాయామం ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని చెప్తున్నారు నిపుణులు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? శ్రీనగర్ కాలనీలోన విజయ్ బ్రదర్ హ్యాండ్లూమ్స్ కి. మనతో పాటు ఉన్నారు మాధురి గారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మాధురి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో మాధురి గారు, ఇవాళ మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ ని మా సఖులకి ఏం పరిచయం చేస్తున్నారు? ఇప్పుడు వచ్చేసి మనకి లేటెస్ట్ వెరైటీ ఏంటంటే కోటాలోనే డిజైనర్ శారీస్ అన్నమాట. ఓకే, సో కోటాలో డిజైనర్ శారీస్ లేటెస్ట్ గా వస్తున్నాయి మార్కెట్ లోకి. సో అవి చూపిస్తారు. అవునండి. ఓకే అండి, చూద్దామా? ఓకే, ఫస్ట్ శారీ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ శారీ అండి. ఇది ఏంటంటే మనకి చూడటానికి పటోలా డిజైన్ లాగా ఉంటుంది. ఫుల్ శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి జూట్ వీవింగ్ లాగా వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట. లైట్ పర్పుల్ కలర్ శారీకి వచ్చేసి మనకి డార్క్ కలర్ ఇంక్ బ్లూ కలర్ బార్డర్ ఉంటుంది. ఈ లైట్ కలర్ పర్పుల్ శారీకి వచ్చేసి మనకి డార్క్ ఇంక్ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది అనమాట. ఈ బార్డర్ మనకి కొంచెం ఎలివేట్ గా కనబడడానికి ఏమైతుందంటే ఇందులో మనకు వచ్చేసి ఒక ట్రయాంగిల్ షేప్ లో ఒక పింక్ కలర్ థ్రెడ్ తోటి మనకి ఇక్కడ డిజైన్ చేశారు. సో ఇది ట్రయాంగిల్ షేప్ లో మనకి పింక్ ఒకటి ఆల్టర్నేటివ్ గా దీనికి బ్లూ కలర్ తోటి ఒక స్క్వేర్ షేప్ లో లాగా మనకి ఇక్కడ ఒక డిజైన్ వస్తుంది అనమాట. ఆల్టర్నేట్ అంటే మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ మొత్తం మనకి ఇదే విధంగా వస్తుంది. ఓకే, సో కింద కూడా బార్డర్ మనకి సేమ్ బార్డర్ వస్తుంది. ఈ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి కొంచెం రిచ్ గా కనపడడానికి ఫుల్ శారీ మొత్తం వచ్చేసి మనకి చిన్న చిన్న స్క్వేర్ బాక్స్ లాగా వచ్చేసి ఒక డిజైన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక సర్కిల్ లాగా ఒక డిజైన్ వస్తుంది అనమాట. మనకి శారీ మొత్తం మనకి ఇదే విధంగా ఆల్టర్నేటివ్ గా ఒక స్క్వేర్ ఒక రౌండ్ షేప్ వచ్చేసి శారీ మొత్తం డిజైన్ వస్తుంది. ఓకే, సో ఇదంతా ఏం వీవింగ్ అండి? ఏం డిజైన్ అంటారు? జూట్ వీవింగ్ వస్తుంది అనమాట. ఓకే, సో కంప్లీట్ గా జూట్ త్రూ అవుట్ సారీ ఇలానే ఉంది. ఓకే, మరి పళ్ళు ఎలా వచ్చింది? పళ్ళు చూసినట్లయితే మనకి కొంచెం రిచ్ పళ్ళు వస్తుంది. ఓకే, ఈ పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఉంటుంది. ఇది అంటే సో మనకి ఏంటంటే శారీ మొత్తం వచ్చేసి లైట్ పర్పుల్ కలర్ కి బ్లూ కలర్ శారీ ఉంది కాబట్టి పళ్ళు చూసినట్లయితే మనకి పీచ్ కలర్ అంటే 2 కాంట్రాస్ట్ గా ఉండడానికి మనకి ఇక్కడ వచ్చేసి పీచ్ కలర్ ని పళ్ళు యూజ్ చేసేది అనమాట. ఈ పళ్ళులో కూడా మనకి ఏంటంటే మనకి జిగ్జాగ్ డిజైన్ లో పళ్ళు మొత్తం వచ్చేసి ఫుల్ డిజైన్ ఇదే విధంగా వస్తుంది. ఓకే, సో బార్డర్ లో ఏదైతే డిజైన్ ఇచ్చారో అలా లైట్ డిజైన్ పళ్ళులో మొత్తం ట్రయాంగిల్స్ లో వచ్చింది. అండ్ ఇక్కడ మధ్యలో
అయితే ఇలా ప్లస్ లాగా డిజైన్ వచ్చిందో అది కంప్లీట్ గా ఇది కూడా ఇచ్చేస్తారు అనమాట పళ్ళు. ఆల్ రైట్ అండి. మరి ఈ సారీ బ్లౌజ్ ఎలా ఉంది? బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ పళ్ళు ఏ విధంగా ఉందో అదే విధంగా మనకి బ్లౌజ్ వస్తుంది. అంటే కాంట్రాస్ట్ గా ఉండడానికి ఇది బ్లౌజ్. ఓకే, సేమ్ పళ్ళు డిజైన్ ఏదైతే ఉందో మనకి జిగ్జాగ్ డిజైన్ లాగా సేమ్ పీచ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట. మరి ఈ సారీ ప్రైస్ ఎంత ఉందండి? శారీ ప్రైస్ వచ్చేసి మనకి 1500 పడుతుందండి. 1500 ఈజ్ అ రీజనబుల్ ప్రైస్. చాలా చక్కగా ఉంది. మరి నెక్స్ట్ సారీ చూపిస్తారు? ఓకేనండి. సో ఇలాంటి శారీస్ ఏంటంటే మనకి సింపుల్ అండ్ సోబర్ గా ఉంటుంది. హెవీ లుక్ కాకుండా కొంచెం సింపుల్ గా ఉండడానికి ఇలాంటి శారీస్ బాగుంటాయి అనమాట. సో ఈ శారీ వచ్చి మనకి ఎల్లో కలర్ శారీ వస్తుంది. కొంచెం బార్డర్ మనం డిఫరెంట్ గా ఉండడానికి ఎల్లోకి వచ్చేసి ఇక్కడ పర్పుల్ కలర్ కాంట్రాస్ట్ గా బార్డర్ ని తీసుకున్నాం అనమాట. సో బార్డర్ లో కూడా ఏంటంటే పైన చూసినట్లయితే మనకి చిన్న ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా ఒకటి వస్తుంది. దీని కింది డిజైన్ చూసినట్లయితే మనకి బాక్స్ షేప్ లో వచ్చేసి మనకి జిగ్జాగ్ డిజైన్ తోటి ఒక డిజైన్ ఉంటుంది అనమాట బార్డర్ లో. ఈ బార్డర్ కూడా మనకి కంటిన్యూ శారీ మొత్తం వచ్చేసి ఇదే విధంగా వస్తుంది శారీ టోటల్. ఓకే, సో కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ప్లెయిన్, కాకపోతే బార్డర్ హైలైట్ అని చెప్పాలి. ఇందులో కంప్లీట్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ తీసుకున్నారు కాబట్టి చాలా చక్కగా ఉంది. సో శారీ మొత్తం బాడీ మొత్తం ఇలానే వస్తుంది అనమాట. ఫుల్ శారీ మొత్తం మనకు వచ్చేసి పైన బార్డర్ ఉంటుంది. సేమ్ అదే విధంగా మనకి కింద కూడా సేమ్ బార్డర్ వస్తుంది అనమాట. ఓకే, సో సైజ్ విషయంలో కూడా బార్డర్ సైజ్ లో ఎలాంటి డిఫరెన్స్ లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. మరి దీని పళ్ళు ఎలా ఉంది? దీని పళ్ళు వచ్చేసి మనకి కొంచెం కాంట్రాస్ట్ గానే ఉంటుంది అనమాట. బార్డర్ మనకి పర్పుల్ కలర్ ఉంది కదా, అదే విధంగా దీని పళ్ళు చూసినట్లయితే మనకి సేమ్ ఇట్లా లైన్స్ పళ్ళు. అంటే శారీ మనకి ఓన్లీ బార్డర్ కాంట్రాస్ట్ కాబట్టి ఇక్కడ పళ్ళు కూడా మనము కాంట్రాస్ట్ లోనే ఇందులో యూజ్ చేసుకున్నారు అనమాట. ఈ పళ్ళు చూసినట్లయితే మనకి టోటల్ గా లైన్స్ ప్యారలర్ గా మనకి టోటల్ పళ్ళు మొత్తం ఇదే విధంగా లైన్స్ వస్తాయి. సో కంఫర్ట్ వైజ్ గా చూస్తే కూడా చాలా లైట్ వెయిట్ గా, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే అండి. మరి దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ చూసినట్టయితే సేమ్ కంటిన్యూ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఓకే, శారీ మనకి ఏదైతే ఉందో ఎల్లోకి పర్పుల్ బార్డర్ అదే విధంగా మనకి కంటిన్యూ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ ఓకే, బ్లౌజ్ కూడా ఎలాంటి డిఫరెన్స్ లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. మనకి కొంచెం డిఫరెంట్ గా కావాలి అనుకుంటూ కూడా మనము కాంట్రాస్ట్ గా ఇట్లా పర్పుల్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ పెయింటింగ్స్ లాంటివి చేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇలాంటి సారీస్ మీదకి జ్యువెలరీ ఎక్కువగా వేసుకున్నప్పుడు కూడా హైలైట్ అవుతారు బాగా ఫర్ పార్టీస్. సో చాలా బాగుందండి. మరి ఈ సారీ ప్రైస్ ఎంత? సారీ ప్రైస్ వచ్చేసి మనకి 850 పడుతుందండి. ఓకే, చాలా బాగుందండి. సో ఇందులో మీకు కలర్స్ కూడా దొరుకుతాయి? కలర్స్ ఉంటాయండి, ఇంకా డిజైన్స్ కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఈ మెటీరియల్ లో. ఓకే, సో నెక్స్ట్ సారీ చూపిస్తారా మాధురి గారు? నెక్స్ట్ సారీ వచ్చేసి రెడ్ కలర్ సారీ అన్నమాట. సో ఈ సారీ ఏంటంటే మనకి రెగ్యులర్ వేర్ కి యూజ్ అవుతుంది, ప్లస్ చిన్న చిన్న అకేషన్స్ కి కూడా బాగుంటుంది, గ్రాండ్ లుక్ లాగా. సో ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ శారీ వస్తుంది అనమాట. టోటల్ వచ్చేసి మనకి కాటన్ కోటా ఉంటుంది శారీ మెటీరియల్ వచ్చి. పైన చూసినట్లయితే మనకి సేమ్ చిన్న బార్డర్ కడ్డీ తోటి వస్తుంది అనమాట, చిన్న లైన్స్ కడ్డీ బార్డర్ వస్తుంది ఇక్కడ. ఓకే, మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి చిన్న చిన్న బుటీస్ అన్నమాట, రౌండ్ షేప్ లో వచ్చేసి శారీ మొత్తం వచ్చేసి చిన్న చిన్న బుటీస్ వస్తాయి. సో కింది బార్డర్ చూసినట్లయితే మనకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఇలా వస్తుంది అనమాట. కింద చూసినట్లయితే మనకి పెద్ద కడ్డీ బార్డర్ వస్తుంది. బార్డర్ పైన డిజైన్ చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి ఒక మ్యాంగో డిజైన్ ఇస్తాడు అనమాట, ఒక ఫ్లవర్ టైప్ లో మ్యాంగోస్ ని డిజైన్ చేశారు అనమాట. బార్డర్ మొత్తం మనకి కాటన్ లాగా ఫ్లవర్ బుటా వస్తుంది. ఓకే, మరి బీడ్స్ దగ్గర కూడా అదే డిజైన్. ఫ్రిల్స్ చూసినట్లయితే మనకి ఇలా వస్తుందండి. ఓకే, టోటల్ శారీలో వచ్చేసి మనకి పైన సేమ్ కడ్డీ బార్డర్ ఉంటుంది. ఫ్రిల్స్ మొత్తం వచ్చేసి మనకి ఏంటంటే పళ్ళు కొంచెం హైలైట్ గా కనపడడానికి అక్కడ ఫ్లవర్ బుటీ చేశారు. ఇక్కడ ఓన్లీ వచ్చేసి బార్డర్ పైన వచ్చేసి చిన్న చిన్న బుటీస్ ని ఇక్కడ ఇచ్చారన్నమాట. ఓకే, సో చాలా చక్కగా ఉంది. ఇక్కడైతే మళ్ళీ ఫ్లవర్స్ అనేది హైలైట్ అని చెప్పొచ్చు. సో ఫంక్షన్స్ కి చాలా బాగుంటుంది. మరి దీని పళ్ళు ఎలా వచ్చిందండి? పళ్ళు ఇలానే వస్తుందండి, అంటే ఇది కాటన్ కొట్ట కాబట్టి మనకి స్పెషల్ పళ్ళు అంటూ ఏముండదు, చిన్న లైన్స్ వస్తుంది అనమాట, చిన్న జరీ తోటి లైన్స్. సో ఎండింగ్ లో మనకి చివర్లోకి వచ్చేసరికి ఇలా కొంచెం కడి బార్డర్ లాగానే ఇక్కడ ఓన్లీ లైన్స్ లాగా ఇచ్చారు, గోల్డెన్ కలర్ వీవింగ్ తోని. ఆల్ రైట్, మరి దీని బ్లౌజ్ ఎలా ఉంది మాధురి గారు? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్. ఓకే, మనకి పైన ఏదైతే బార్డర్ ఉందో చిన్న బార్డర్ వచ్చేసి కింద వచ్చేసి మనకి పెద్ద బార్డర్ వస్తుంది. ఇదేంటంటే మనం హ్యాండ్స్ కి యూజ్ చేసుకోవచ్చు ఈ బార్డర్ ని. పైన వచ్చేసి పైన బార్డర్ ని మనం ప్యాటర్న్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏమైనా డిజైన్ చేయించుకోవాలన్నా బ్యాక్ సైడ్ నెక్ ఏదైనా డిజైన్ కూడా బాగుంటుంది. సో ఈ సారీ ప్రైస్ ఎంత? ఈ సారీ ప్రైస్ వచ్చేసి 1100 పడుతుందండి. ఓకే, సో చాలా చక్కగా ఉన్నాయి ఇవాళ సారీస్ అన్ని కూడా, చక్కటి రీజనబుల్ ప్రైజెస్ లో అన్ని డిఫరెంట్ కలర్స్ ని ఇవాళ మా సఖులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు మాధురి గారు. సఖులు చూసారు కదండి, ఇది ఇవాల్టి సఖీ ఫ్యాషన్. మరో అందమైన ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే.
వాస్తవానికి అందం అనేది బాహ్య రూపానికి సంబంధించింది కాదు. ఆత్మ సౌందర్యమే అమ్మాయిల అసలైన అందం. కట్టు బొట్టు ఆహార్యంలో మాత్రమే అందం కనపడదు. ఉన్నతమైన వ్యక్తిత్వం కూడా వాటికి జత కూడినప్పుడే మరింత అందం వికసిస్తుంది. అమ్మాయిలకు ఆత్మవిశ్వాసమే అందం. ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిలంతా అందంగా కనపడతారని ఒక కవి అంటారు. ఆ కవి భావంలో నిజమే ఉందనిపిస్తుందండి. ఎందుకంటే ముఖంలో చిరునవ్వు, కళ్ళలో ఆత్మవిశ్వాసంతో ఉండే అమ్మాయిలను ఎవరైనా ఇష్టపడతారు, గౌరవిస్తారు కూడా. వ్యాయామాలు, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం అలవాటు చేసుకుంటే పైసా ఖర్చు లేకుండా అందాన్ని మెరుగుపరచుకోవచ్చు కదండి. మీరేమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.